నమస్కారములు. నా పేరు పుణ్యంచందర్ నాగమల్ల. నేను హుజరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు 2016 జూన్ 1వ తేదీ నుండి అతిథి అధ్యాపకునిగా గెస్ట్ లెక్చరర్గా నియమించబడి 12వ తారీఖు 3వ నెల 2025 వరకు కొనసాగింపబడినాను. ఈ సందర్భంగా మీకు చెప్పేటువంటి విషయం ఏంటంటే, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, డైనమిక్ లీడర్, యువ నాయకుడు, ప్రజాపాలనకు కంకణం కట్టుకున్నటువంటి మంచి చాకచక్యంగా ఉన్నటువంటి మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి మన యువనేత, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం చేరవేయాలని ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాను. సార్ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, అదే మాదిరిగా విద్యాశాఖ మంత్రి గారు ఒక నిమిషంలో మా యొక్క గోడు మీరు విని మాకు న్యాయం చేస్తారని సవినయంగా మీకు కోరుకుంటున్నాను సార్. 2013లో ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల లోపల గెస్ట్ లెక్చరర్ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది సార్. 2018 లోపల ఈ గెస్ట్ లెక్చరర్ వ్యవస్థ ప్యూరిఫై చేయడం కొరకు, ఫుల్ క్లారిటీ ఉండడం కొరకు, ఎలాంటి రిటైర్మెంట్ వాళ్ళు లేకుండా కేవలము అర్హులైనటువంటి పీజీ హోల్డర్సు, తర్వాత విద్యాబోధ లోపల మంచి ప్రావీణ్యం కలిగినటువంటి వారిని త్రిమెన్ కమిటీ ద్వారా 2018లో తీసుకోవడం జరిగింది సార్. అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్. తర్వాత మాకు సరిపడ జీతాలు నెల రావు అని అప్పటి మంత్రులను కలవగా, మాకు పీరియడ్ వైజ్గా నెలకు 72 పీరియడ్లు చొప్పున చెప్పుకుంటూ ప్రతి పీరియడ్కు 3,300 రూపాయలు ఇచ్చుకుంటూ ప్రతి నెలకు 21,600 రూపాయలు వచ్చే విధంగా సర్దుబాటు చేయడం జరిగింది సార్ 2018లో. ఈ క్రమంలో 2018 నుంచి వెళ్ళి 25 వరకు, మార్చి 25 వరకు మేము కొనసాగుతూ వస్తున్నాం సార్. 430 జూనియర్ కళాశాల పట్ల కొత్తవి అన్ని కలుపుకొని 430 జూనియర్ కళాశాల పట్ల 1654 అనేటువంటి ఒక నిర్దిష్ట సంఖ్యతోటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ విడుదల చేసినటువంటి ఒక నిర్దిష్ట సంఖ్యతోటి 1654 మంది మేము మొన్నటి వరకు కొనసాగినాం సార్. అయితే ఏమైంది సార్ అంటే, ఇటీవల నిర్వహించినటువంటి టీజీపీఎస్సీ నియామకాల వల్ల ఫిబ్రవరిలో సెలక్షన్ జరిగింది. మార్చి 12, 2025న మా గెస్ట్ లెక్చరర్ స్థానాల్లోపటికి నూతనంగా నియమించబడినటువంటి అధ్యాపకులు మా స్థానాల్లోపటి రావడం జరిగింది సార్. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం, సంతోషమే. కానీ గత 9-10 సంవత్సరాల కాలం నుంచి పనిచేసినటువంటి మేము అనుకోకుండా వారు రాగానే మేము విధుల నుంచి వెళ్ళి తొలగించబడ్డాం సార్. ఇటు విషయాన్ని వెంబడే గౌరవ ఇంటర్మీడియట్ కమిషనర్ గారు అయినటువంటి శ్రీ కృష్ణాదిత్య గారిని వెళ్ళి మేము కలవగా మాకు ఒక అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మేము సీఎంఓ ఆఫీస్ నుంచి వెళ్ళి సీఎం గారితో మాట్లాడి మీకు తగు న్యాయం చేస్తా, 1650 మందికి మీకు తగు న్యాయం చేస్తా అని మాకు మాట ఇవ్వడం జరిగింది సార్. అన్నట్టుగానే గౌరవ శ్రీ కృష్ణాదిత్య గారు మా తరఫున 2 సార్లు ఈ యొక్క 1654 మందిని అడ్జస్ట్ చేసేటువంటి విధంగా ఏ విధంగా అడ్జస్ట్ చేస్తాననేటువంటిది కూడా విశ్లేషిస్తూ, అంటే డిస్టర్బ్ కానటువంటి వాళ్ళకు ఒక రకంగా, డిస్టర్బ్ అయినటువంటి వాళ్ళను ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి, స్ట్రెంత్ బేస్ అడ్జస్ట్ చేయడము, తర్వాత కొన్ని కళాశాల పట్ల ఇంకా సబ్జెక్టులు ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి ఆ విధంగా మొత్తము 1654 మంది లోపల 398 మంది వాళ్ళు డిస్టర్బ్ కాకుండా ఉంటే మిగతా 1256 మందిని అడ్జస్ట్ చేయడం కొరకు ఆ గౌరవ శ్రీ కమిషనర్ గారు 2 సార్లు ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా గారికి పంపించడం జరిగింది సార్. ఈ క్రమం లోపల మేము గౌరవ పెద్దలు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు సార్ని పలుమార్లు వారి ఛాంబర్ లోపల, సెక్రటేరియట్ లోపల, వారి స్వగృహం హైదరాబాద్ యందు కూడా ఒక 20 సార్లు కూడా కలవడం జరిగింది సార్. కలవగా సార్ ఏం చెప్పారంటే, వెంబడే ఫోన్ చేసి కమిషనర్ గారికి,
తర్వాత సందీప్ కుమార్ సుల్తాన్ గారికి ఫోన్ చేస్తే మీ పని వారం లోపల అయిపోతుందని విధంగా పలుమార్లు చెప్పడం జరిగింది సార్. అయితే ఈ క్రమంలో కూడా మేము నమ్మినాం, మాకు కంపల్సరీ మా సంతోషాన్ని మేము ఆగబట్టుకోలేక మేము సంబరపడ్డాం. కానీ ఈ 1256 మందికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ అనుమతి అనేటువంటిది రాకుండా ఒక కరువులాగా మారిపోయింది సార్. మీ నుంచి సరైనటువంటి ఆదేశాలు ఉన్నాయని మాకు గౌరవ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ ఆగుతుంది సార్ అంటే ఫైలు అది అప్రూవల్ కాకుండా ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తాన్ గారి వద్ద ఆగిపోతుంది. సరే సార్, మిమ్మల్ని కలుద్దామంటే ఒక విద్యాశాఖ మంత్రిగా మిమ్మల్ని కలుద్దామంటే మీకు అపాయింట్మెంట్ దొరకకపోవడము, బందోబస్తు ఉండడము, మాకు రావడానికి అక్కడికి ఎలాంటి అనుమతి లేకపోవడం వల్ల మిమ్మల్ని కలవలేకపోయాం సార్. అయినా కూడా మేము మంత్రి సీతక్క గారిని, దామోదర్ రాజనరసింహ గారిని, బట్టి విక్రమార్క గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, దుద్దిల్ల శ్రీధర్బాబు సార్ని అయితే కంటిన్యూస్గా ఒక 20 సార్లు కలవడం జరిగింది సార్. సార్ మాట ఇచ్చారు, కమిషనర్ గారికి ఫోన్ చేసిండు, సందీప్ కుమార్ సుల్తానియా గారికి కూడా ఫోన్ చేసిండు. సందీప్ కుమార్ సుల్తానియా దగ్గరికి పోతే ఏమంటాడు కదా అంటే, చేస్తాం, మీ బిల్లు చేస్తాం, మీ ఫైల్ చేస్తాం అనడము, మమ్మల్ని పంపించడం. తర్వాత మళ్ళొకసారి వెళ్తే కంపల్సరీ అయిపోతుంది అని చెప్పడం, మళ్ళీ మా ఫైల్ మొత్తం రిటర్న్ పంపించడం. ఈ విధంగా మేము మళ్ళీ కమిషనర్ దగ్గరికి వెళ్తే కమిషనర్ గారు ఏం చేస్తారంటే, నా పని మేము మొత్తం చేసేసిన, మీరు ఆర్థిక శాఖ కార్యదర్శిని కానివ్వండి, రాజకీయ లాబింగ్ చేసి మీరు కనుక పర్మిషన్ తెచ్చుకుంటే మిమ్మల్ని అందరినీ కూడా సర్దుబాటు చేస్తా అని గౌరవ శ్రీ కమిషనర్ గారు శ్రీ కృష్ణాదిత్య గారు చెప్పినప్పటికీ కూడా, దుద్దిల్ల శ్రీధర్బాబు గారు చెప్పినప్పటికీ కూడా, దాదాపు మేము అనుకుంటున్నాం సీఎం ఆఫీస్ నుంచి వెళ్ళి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా మరి సందీప్ కుమార్ సుల్తానియా గారు ఎందుకు ఆదేశాలు ఇవ్వడం లేదో దయచేసి మీరే గమనించాలి సార్. ఎందుకంటే మా తొలగించబడేటువంటి వాళ్ళ బట్టి అందరూ దాదాపు 70-60% ఏంటంటే వయసు 45-46 సంవత్సరాలే పైబడిన వాళ్ళం ఉన్నాం సార్. ఇప్పుడు మాకు ఎలాంటి పరీక్షలు రాసుకోవడానికి, ఎలాంటి ఉద్యోగాలకు రాసుకోవడానికి కూడా వయో పరిమితి లేదు. 10 సంవత్సరాలు దాటి సర్వీస్ ఇచ్చినాం కాబట్టి ఈ విద్యా వ్యవస్థలో పట్టినే ఇదే సాలరీతోటి మాకు ఈ యొక్క కళాశాల పట్ల ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల పట్ల మ్యాథమెటిక్స్ బోధించడానికి 2 లెక్చరర్లు కావాలి సార్. అట్లా కాకుండా ఒక్కరే ఉండడం జరిగింది. ఇంకొక నడిషనల్ తీసుకుంటూ, తర్వాత జిఎఫ్సి సబ్జెక్టుకు మరొకరు తీసుకుంటూ, ఎందుకంటే జిఎఫ్సి బోధించడానికి చాలా కాలం పట్ల ప్రత్యేకమైనటువంటి ఒక లెక్చరర్ లేడు సార్. అంతేకాకుండా వొకేషనల్ లోపల బ్రిడ్జ్ కోర్సెస్ ఉంటాయి సార్. బ్రిడ్జ్ కోర్సెస్ చెప్పడానికి ఇంతవరకు మన ప్రభుత్వ జూనియర్ కళాశాల పట్ల ఒక లెక్చరర్ కూడా లేడు సార్. తర్వాత ఇంకా 2023 సంవత్సరం పూట గౌరవ శ్రీ నవీన్ మిట్టల్ గారు, కమిషనర్గా ఉన్నటువంటి నవీన్ మిట్టల్ గారు ఏం చేసిందంటే వొకేషనల్ సంబంధించినటువంటి 2వ పోస్టును తొలగించడం జరిగింది సార్. చాలా దారుణం సార్. ఎందుకంటే వొకేషనల్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుంది, వాళ్ళకు 6 తరగతులు ప్లస్ 2 ప్రాక్టికల్స్, 8 పీరియడ్లు ఒక రోజు ఒక లెక్చర్ ఏ విధంగా చెప్తాడో మీరే ఆలోచించాలి సార్. కాబట్టి ఇప్పుడు వర్క్లోడ్ పడుతుంది కాబట్టి ఎవరైతే సెకండ్ పోస్ట్ తొలగించారో వొకేషనల్ లోపల దానికి సంబంధించినటువంటి సెకండ్ పోస్ట్ను మళ్ళీ రీఅలొకేట్ చేయడం వల్ల ఆ విధంగా కొంతమంది విధంగా అడ్జస్ట్ చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి మీరు కనుక అనుమతి ఇచ్చినట్టయితే దయచేసి మీరు సందీప్ కుమార్ సుల్తానియా గారు కనుక అనుమతి కనుక ఇచ్చినట్టయితే, మీ ద్వారా కనుక ఉత్తర్వులు కనుక ఇచ్చినట్టయితే వెంబడే ఆ యొక్క 1256 మందికి సంబంధించినటువంటి పెండింగ్ ఫైలు కమిషనర్ గారి దగ్గర అప్రూవల్ అయ్యి అటెస్టెడ్ అయినటువంటి పెండింగ్ ఫైలు ఇప్పుడు సందీప్ కుమార్ సుల్తానియా గారి టేబుల్ పైన ఉంది సార్. మీరు చెప్తే మీరు ఆదేశాలను ఇచ్చినట్టయితే కంపల్సరీ ఆ యొక్క 1256 మందికి మళ్ళీ సర్దుబాటు చేసేటువంటి విధి నిర్వహణ కమిషనర్ గారు శ్రీ కృష్ణాదిత్య గారు చేస్తారు. కాబట్టి మీ ఆదేశాల కొరకు మేము ఎదురు చూస్తున్నాం సార్. ఈ సందర్భంగా మేము చెప్పేటి ఏంటి సార్ అంటే, ఈ డిస్టర్బ్ అయినటువంటి అతిథి అధ్యాపకుల తరఫున మిమ్మల్ని కోరేటువంటి ఒకే ఒక కోరిక ఏంటంటే, ఈరోజు క్యాబినెట్ చర్చ జరుగుతుంది సార్. మేము పలుమార్లు దుద్దిల శ్రీధర్ సార్తో, అడ్డూరు లక్ష్మణ్ గారితో, పున్నం ప్రభాకర్ గారితో, సీతక్క గారితో వాళ్ళ చెప్పినప్పుడు ఈరోజు త్వరలో క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది, క్యాబినెట్లో సీఎం గారితో చర్చిస్తామని చెప్పడం జరిగింది సార్. అంతేకాకుండా కూనమనేని సార్తో మాట్లాడే అసెంబ్లీలో కూడా చర్చ చేస్తే ఇటీవల దానికి సంబంధిత ఆన్సర్ కూడా జవాబు కూడా శ్రీ దామోదర్ రాజనరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా ఒక జాబ్ ఇవ్వడం జరిగింది సార్. ఏంటంటే తప్పకుండా ఎవరైతే ఈ టీజీపీఎస్ ద్వారా తొలగించబడినటువంటి
గెస్ట్ లెక్చరర్స్ జూనియర్ కళాశాలలో పనిచేసేటువంటి గెస్ట్ లెక్చర్ను ఆదుకున్నటువంటి బాధ్యత ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పడం జరిగింది సార్. ఆ నమ్మకం కొద్దీ మేము ఉన్నాం సార్. అంతేకాకుండా మేము ఎన్నికల జనరల్ ఎలక్షన్ సమయంలో పూట గౌరవశ్రీ దుద్దుల శ్రీనివాసరావుతోని జీవన్ రెడ్డి గారిని ప్రాధేయపడగా అప్పుడు వాళ్ళు మేనిఫెస్టో కమిటీ సభ్యులు కాబట్టి హర్షవర్ధన్ రెడ్డి సార్తో మేము ప్రాధేయపడగా మా బాధను వాళ్ళు ఆలకించి జగిత్యాల లోపల సాక్షాత్తు శ్రీ రాహుల్ గాంధీ గారి సమక్షంలో పడిన గౌరవశ్రీ జీవన్ రెడ్డి గారు ఒక ఉత్తర్వులు కూడా జారీ చేయడం సార్. ఏంటి రాబో ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వమే తప్పకుండా ఈ గెస్ట్ లెక్చరర్ని ఆదుకుంటాము, ప్రతి సంవత్సరం ఆటో రెన్యువల్ చేస్తాము, మీరు ప్రతి సంవత్సరం రెన్యువల్ కాకుండా మీరు బాధపడుతున్నారు కాబట్టి అట్లా కాకుండా ఆటో రెన్యువల్ చేస్తాము, మీకు 12 నెలల జీతం ఇప్పించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాము, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటాము. అంతేకాకుండా మీకు 28,000 నుంచి వెళ్ళి కనీస వేతనము గౌరవ వేతనము 42,000కు పెంచే విధంగా చేస్తాము అని కూడా గౌరవ జీవన్ రెడ్డి గారు కూడా రాహుల్ గాంధీ గారి సమక్షంలో పట్ల జగిత్యాల పట్ల తీర్మానం కూడా చేయడం జరిగింది సార్. కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు అవన్నీ మేము 42,000 కోరుకుంటలేము సార్. మేము 10 సంవత్సరాలు ఉద్యోగం చేసినాం, అర్ధాంతరంగా మేము తొలగించబడ్డాం. ఇప్పుడు మా యొక్క జీవన ఉపాధి, మా యొక్క కుటుంబ పోషణ అనేటువంటిది చాలా ఇబ్బంది ఉంది సార్. అంతేకాకుండా గత సంవత్సరం సంబంధించినటువంటి డిసెంబర్ టు మార్చి జీతాలు కూడా రాలేదు సార్ ఇప్పటివరకు. ఈ సంవత్సరము అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి వాళ్ళ అక్టోబర్ నెల అయింది సార్. అంటే ఇవి ఒక 5 నెలలు, అవి 4 నెలలు, 9 నెలల నుండి మేము సెక్రటేరియట్ చుట్టూ, కమిషనర్ గారి చుట్టూ మా యొక్క కుటుంబ పోషణ బరువుగా మారి బరువైనటువంటి హృదయంతో మీకు విన్నవించుకుంటున్నాను సార్. గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు దయచేసి తదితర మంత్రులు కూడా మా యొక్క గెస్ట్ లెక్చరర్స్ యొక్క బాధను అర్థం చేసుకొని ఈ 1,256 మంది అతిథి అధ్యాపకుల కుటుంబాలను ఆదుకుంటారని సవినయంగా వారి కుటుంబాల తరపున నేను వీరందరి లోపల వయసులో కొంచెం పెద్దవాడిగా, నాకు 52 సంవత్సరాలు సార్. ఈ వయసులో పెద్దవాడిగా నాకు ఎలాంటి అర్హత లేదు ఉద్యోగాలు చేయడానికి, కేవలం ఈ యొక్క వృత్తిని మాత్రమే నమ్ముకున్నాను సార్. దయచేసి మాలాంటి వారిని గుర్తించి మాకు తగు న్యాయం చేస్తారని గౌరవశ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గారికి విన్నవించుకుంటూ ఇప్పుడు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లోపల మాకు తగు న్యాయం చేస్తారని, చర్చిస్తారని ఈ యొక్క సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదములు. నా పేరు పున్నం చందన్ నాగమల్ల. నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల హుజరాబాద్ యందు జంతు శాస్త్రం బోధించి డిస్టర్బ్ కాబడ్డాను సార్. ధన్యవాదం సార్. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు అండ్ మిగతా మంత్రివర్గ సభ్యులకు, తర్వాత మా యొక్క అతిథి అధ్యాపకుల తరపున మీ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.